గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చి 14th మార్చ్ 2026. ఈ వీడియోలో నేను మనకి టాప్ పర్ఫార్మింగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఫిబ్రవరి మంత్లో వాళ్ళ పోర్ట్ఫోలియోలో చేసిన చేంజెస్ చూద్దాము. అలానే ఈ ఫండ్స్ ఏ స్టాక్స్ ఎక్కువగా బై చేసేయి, ఏ స్టాక్స్లో ట్రిమ్ చేశారు, అలానే ఎక్కడ ఫ్రెష్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకున్నారు వీడియోలో డీటెయిల్గా అనాలిసిస్ చేశాను. ఇది నేను ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎనీ బై ఆర్ సెల్ రికమెండేషన్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాల్యూ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మనకి మిడ్ క్యాప్ కేటగిరీలో వైట్ ఓక్ మిడ్ క్యాప్ ఫండ్ మనకి టాప్ పర్ఫార్మర్గా ఉంది. నేను 3 years యావరేజ్గా తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు నేను ఆ ఫండ్కి జనవరి అండ్ ఫిబ్రవరి వాళ్ళ పోర్ట్ఫోలియో అలొకేషన్ని షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందులో మనకి జనవరితో కంపేర్ చేస్తే ఫిబ్రవరిలో ఏం చేంజెస్ జరిగాయో ఇప్పుడు చూద్దాము. టాప్ అలొకేషన్స్ కనుక చూసినట్టయితే మనకి 2B ఇన్వెస్ట్మెంట్స్లో మనకి జనవరిలో 1.4% ఉంటే 1.79% అంటే నియర్లీ 0.4% ఇంక్రీజ్ చేసుకున్నారు. అదర్ స్టాక్స్ చూసినట్టయితే మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్, మ్యారికో, తర్వాత ఫోర్టీస్ హెల్త్ కేర్, ఇండియన్ బ్యాంక్ ఇలాగా మనకి 0.12% నుంచి 0.4% దాకా ఇంక్రీజ్ చేసుకున్నారు. అలానే ఎక్కడ వాళ్ళ అలొకేషన్ని తగ్గించుకున్నారు చూసినట్టయితే మోస్ట్లీ మనకి ఐటీ స్టాక్స్లో కనిపిస్తూ ఉంది. పర్సిస్టెంట్ సిస్టమ్, కోఫోర్, జిన్ఫో ఎడ్జ్లో మనకి 0.85 నుంచి 0.4% దాకా వాళ్ళు అలొకేషన్ని తగ్గించుకున్నట్టు కనిపిస్తుంది. ముతూట్ ఫినాన్స్, ఆల్కైమ్ ల్యాబొరేటరీస్లో కూడా సేమ్గా కనిపిస్తుంది. అలానే కొత్తగా ఎంట్రీ ఎక్కడ తీసుకున్నారో చూసినట్టయితే వైట్ ఓక్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మనకి ఇటాచీ ఎనర్జీలో ఎక్కువ అలొకేషన్ తీసుకుంది. అలానే నైకాలో వాళ్ళ ఫ్రెష్ అలొకేషన్ని ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. కమిన్స్ ఇండియా అండ్ కేఈఐ ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళ ఫ్రెష్ అలొకేషన్ జరిగినట్టు ఉంది. అలానే వాళ్ళు ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యారో చూసినట్టయితే అంటే మనకి జనవరితో కంపేర్ చేస్తే జనవరి పోర్ట్ఫోలియోలో ఉన్నది ఫిబ్రవరిలో కనిపించకపోతే అది మనకి ఎగ్జిట్ అవుతుంది. అది మోతిలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్, నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్, ఇది రిట్కి సంబంధించిన స్టాక్. సో అందులో నుంచి కూడా వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. టోక్ మ్యూచువల్ ఫండ్ జనవరి అండ్ ఫిబ్రవరి మంత్లీ కంపారిజన్ ఒక డేటా ఇది. ఇప్పుడు అలానే మనము ఇంకొక మ్యూచువల్ ఫండ్ మిడ్ క్యాప్ ఫండ్కి చూసినట్టయితే ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్. సో ఈ పర్టికులర్ మిడ్ క్యాప్ ఫండ్ జనవరి అండ్ ఫిబ్రవరి పోర్ట్ఫోలియో అనాలిసిస్ ఒక్కసారి చేసినట్టయితే వాళ్ళు టాప్ అలొకేషన్ మనకి గ్లోబల్ హెల్త్లో ఇచ్చినట్టు తెలుస్తుంది. గ్లోబల్ హెల్త్లో జనవరిలో 3.39 ఉంటే ఫిబ్రవరిలో అది 4.11కి వెళ్ళింది. 0.72% ఇంక్రీజ్ చేసుకున్నారు. అలానే ఎక్కడ మిగతా స్టాక్స్లో వాళ్ళు అలొకేషన్ ఇంక్రీజ్ చేసుకున్నారో చూసినట్టయితే బీఎస్సీ, ఆంబర్ ఎంటర్ప్రైజెస్, సాయి లైఫ్ సైన్సెస్ అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ అలొకేషన్ని ఫ్రమ్ 0.3% టు 0.5% దాకా ఇంక్రీజ్ చేసుకున్నారు ఎగ్జిస్టింగ్ హోల్డింగ్కి. అలానే ఎక్కడ వాళ్ళ అలొకేషన్ని రెడ్యూస్ చేసుకుంటున్నారో చూసినట్టయితే మీనింగ్ ట్రిమ్ కూడా అవుతుంది, అంటే ఉన్న ఎగ్జిస్టింగ్కి తగ్గించుకోవడం. ఇప్పుడు ఎక్సావేర్ టెక్నాలజీస్ మోస్ట్లీ అన్ని ఫండ్స్ ఐటీ స్టాక్స్ నుంచి వాళ్ళ పొజిషన్ని ట్రిమ్ చేసుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఎక్సావేర్ టెక్నాలజీస్, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఫినాన్స్, ఫెడరల్ బ్యాంక్, ప్రిస్టేజ్ ఎస్టేట్స్లో సమ్వేర్ ఫ్రమ్ 0.16% నుంచి 0.6% దాకా వాళ్ళ అలొకేషన్ని ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోలో తగ్గించుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యారు అంటే హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్, అలానే క్రిడ్వెల్, నార్టన్లో నుంచి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళు కొత్తగా ఏ స్టాక్లోని న్యూ ఎంట్రీ తీసుకోలేదు. ఇది మనకి ఇన్వెస్కో క్యాప్ ఫండ్ చూపిస్తున్న ఒక డేటా. ఫ్రెండ్స్, నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనము ఇంకొక టాప్ పర్ఫార్మింగ్ కనుక చూసినట్టయితే మనకి ఏడిల్ వైస్ మిడ్ క్యాప్ ఫండ్. సో అదర్ పర్ఫార్మింగ్ ఫండ్స్ లేవా అంటే ఉన్నాయి, కాకపోతే నేను తీసుకున్నది మనకి 3 years రిటర్న్ పరంగా టాప్ 3 మిడ్ క్యాప్ ఫండ్స్ని తీసుకున్నాను.
సో ఇప్పుడు మనము ఎడిల్వైస్ మిడ్ క్యాప్ ఫండ్కి జనవరి అండ్ ఫిబ్రవరి వాళ్ళ పోర్ట్ఫోలియో చేంజెస్ కనుక చూసినట్టయితే ఫోర్టీస్ హెల్త్ కేర్లో 0.4% ఇంక్రీజ్ చేసుకున్నారు. అలానే మ్యారికో, ఇండియన్ బ్యాంక్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్లో కూడా వాళ్ళది మైట్ అలొకేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అలానే వాళ్ళు ఎక్కడ రెడ్యూస్ చేశారో ఆ ట్రిమ్ చేశారో చూసినట్టయితే మనకి పర్సిస్టెన్స్, కోఫోర్, సోలార్ ఇండస్ట్రీస్లో వాళ్ళ పొజిషన్స్ని ట్రిమ్ చేసుకున్నట్టు అర్థమవుతుంది. బట్ మనం చూసినట్టయితే పర్సిస్టెన్స్ టు కోఫోర్స్ లాంగ్ క్యాప్ ఐటీ కంపెనీస్ అయినా కూడా వాళ్ళ పొజిషన్స్ కరెంట్లీ ట్రిమ్ చేసుకుంటున్నట్టు అర్థమవుతుంది. అలానే మనం న్యూ ఎంట్రీస్ ఎక్కడ తీసుకున్నారో చూసినట్టయితే డాబర్ ఇండియాలో, ఆస్ట్రాల్లో, సుప్రీం ఇండస్ట్రీస్లో మనము వాళ్ళు ఫ్రెష్ అలొకేషన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యారు అంటే కంప్లీట్ ఎంఫసిస్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. సో వాళ్ళు పార్షియల్గా తీసుకుంటున్నవి చూసినట్టయితే ఫోర్టీస్ హెల్త్ కేర్, మ్యారికో, ఏపీఎల్ ట్యూబ్స్లో ఎక్కువ అలొకేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఎడిల్వైస్ మిడ్ క్యాప్ ఫండ్లో కనిపిస్తున్న జనవరి అండ్ ఫిబ్రవరి ఫ్యాక్ట్ షీట్ అనాలిసిస్ డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు హై లెవెల్లో కామన్గా ఏ స్టాక్స్ మీద ఏ ఫండ్ ఎలా చేసిందో ఒకసారి చూద్దాం. ఎడిల్వైస్ చూసినట్టయితే వాళ్ళు ఫోర్టీస్, మ్యారికో, ఇండియన్ బ్యాంక్లో అలొకేషన్ ఇంక్రీజ్ చేసుకుంటే అలానే సాఫ్ట్వేర్ కంపెనీస్లో అలొకేషన్ డిక్రీజ్ చేసుకున్నారు. ఇన్వెస్కో మిడ్ క్యాప్ కనుక చూసినట్టయితే గ్లోబల్ హెల్త్, మ్యాక్స్ కేర్, తర్వాత బిఎస్సి ఇలాంటి కంపెనీస్లో ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ డిక్రీజ్ చేశారు. ఇప్పుడు కామన్గా చూసినట్టయితే మనకి మ్యాక్స్ సర్వీసెస్, ఫోర్టీస్ హెల్త్ కేర్, మ్యారికోలో కామన్ స్టాక్స్ కనుక చూసినట్టయితే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఆ స్టాక్స్ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మనం ఆ స్టాక్స్ని స్టడీ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మిడ్ క్యాప్ లాగే స్మాల్ క్యాప్ కూడా 2 ఫండ్స్ తీసుకున్నాను. నేను తీసుకున్న కేటగిరీ వచ్చి 3 ఇయర్స్కి హయ్యెస్ట్ రిటర్న్ డెలివరీ చేసిన ఫండ్స్ని తీసుకున్నాను. అందులో నాకు బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ కనిపించింది. చూసినట్టయితే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్కి జనవరి అండ్ ఫిబ్రవరికి ఫ్యాక్ట్ షీట్ ఆర్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ ఒకసారి చెక్ చేసినట్టయితే వాళ్ళు అలొకేషన్ ఎక్కడ ఇంక్రీజ్ చేసుకున్నారు అనుకుంటే అరవింద్ లిమిటెడ్, అదార్త్ హాస్పిటల్స్, ఎల్టీ ఫుడ్, సౌత్ ఇండియన్ బ్యాంక్, గ్రేడ్ జీఈ షిప్పింగ్, ఆర్ఈసి సమ్వేర్ ఫ్రమ్ 0.004% నుంచి 0.2% దాకా ఇంక్రీజ్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే ఎక్కడ వాళ్ళ అలొకేషన్ తగ్గింది అని చూసినట్టయితే శోభ, చోళమండలం ఫినాన్స్ లిమిటెడ్, పిఎన్బి హౌసింగ్లో వాళ్ళ హోల్డింగ్ని కొంచెం ట్రిమ్ చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఎక్కడ తీసుకున్నారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ 1.23% అంటే కంపెనీలో ఉన్న షేర్ హోల్డింగ్ కాదు. ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్ దగ్గర 100 రూపీస్ ఉంటే దాంట్లో 1 రూపీ 25 పైసా అలొకేషన్ తీసుకున్నారు అని మీనింగ్. అదే ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యారు అని చూసినట్టయితే వీళ్ళు కూడా ఇన్ఫో ఎడ్జ్ నుంచి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళ సీక్రెట్ బయింగ్స్ కనుక చూసినట్టయితే అరవింద్, అదార్త్ హాస్పిటల్స్, ఎల్టీ ఫుడ్. సో ఈ స్మాల్ క్యాప్ ఫండ్లో కనిపిస్తున్న ఒక జనవరి అండ్ ఫిబ్రవరి పోర్ట్ఫోలియో చేంజెస్. ఇప్పుడు మనం స్మాల్ క్యాప్ ఫండ్లో ఒకసారి ఈ మంత్ జనవరి అండ్ ఫిబ్రవరి ఫ్యాక్ట్ షీట్ అనాలిసిస్ కనుక చేసినట్టయితే నేను యాక్చువల్గా మను లైఫ్ ఎందుకు తీసుకున్నాను అంటే 3 ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూసి మను లైఫ్ వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మర్గా ఉంది కాబట్టి ఆ స్మాల్ క్యాప్ ఫండ్ని నేను తీసుకున్నాను. సో ఇక్కడ కనుక ఎక్కడ ఇంక్రీజ్ చేశారో చూసినట్టయితే వొడాఫోన్లో వాళ్ళ అలొకేషన్ ఫిబ్రవరిలో కొంచెం 1.83% అంటే నియర్లీ 1% దాకా పెంచుకున్నట్టు అర్థం. మేబీ దీన్ని చూసి మీరు పొజిషన్స్ తీసుకోవద్దు, ఎందుకంటే మేబీ ఆ ఫండ్లో వాళ్ళు తీసుకున్న అలొకేషనే 1.8% అంటే మీనింగ్ 100 రూపీస్లో 2 రూపీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేబీ అది కాంట్రేరియన్ ప్లే అయి ఉండొచ్చు, లేదు అంటే ఒక డార్క్ హార్స్ బెట్ అయి ఉండొచ్చు. దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. సుప్రీం పెట్రోకెమ్ చూసినట్టయితే 1.59% ఉంటే 2.27% ఉంటుంది. లారస్ ల్యాబ్స్ కనుక చూసినట్టయితే జనవరితో కంపేర్ చేసినట్టయితే ఫిబ్రవరిలో
0.64% ఇంక్రీజ్ చేశారు. వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ కనుక చూసినట్టయితే జనవరిలో 1.45% ఉంటే నియర్లీ ఫిబ్రవరిలో 0.64% ఇంక్రీజ్ చేసుకున్నారు. అదే ఫ్రెష్గా అలొకేషన్ ఎక్కడ తీసుకున్నారో చూసినట్టయితే జీఈ వెర్నోవాలో వాళ్ళు 1.25% అలొకేషన్ తీసుకున్నారు. అంటే జనవరిలో ఈ అలొకేషన్ లేదు, అది ఫ్రెష్గా వాళ్ళు ఈ పొజిషన్ని యాడ్ చేసుకున్నారు. మహీంద్రా లాజిస్టిక్స్ కనుక చూసినట్టయితే మహీంద్రా లాజిస్టిక్స్ 1% యాడ్ చేశారు. అలానే రత్నమణి, బిర్లా సాఫ్ట్ అండ్ నవీన్ ఫ్లోరైన్లో కూడా స్లోగా వాళ్ళు పొజిషన్ని యాడ్ చేసుకున్నారు ఫిబ్రవరి మంత్లో. తర్వాత ఎక్కడ వాళ్ళు పొజిషన్ని తగ్గించుకున్నారో చూసినట్టయితే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, మనం ఈ మధ్య కూడా ఈ స్టాక్ని డిస్కస్ చేసుకున్నాము. 1.82% జనవరిలో ఉంటే అది ఫిబ్రవరికి 0.5% తీసుకొని వచ్చారు. అంటే నియర్లీగా 1.31%ని డిక్రీజ్ చేశారు. అలానే సిడిఎస్ఎల్, కే ఫిన్టెక్ మీనింగ్ ఏంటి అంటే క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్లో కొద్దిగా వాళ్ళ హోల్డింగ్ని తగ్గించుకుంటున్నట్టు అర్థమవుతుంది. తర్వాత చూసినట్టయితే కంప్లీట్ ఎగ్జిట్ ఎక్కడ చేశారు అని చూసినట్టయితే ఏపీఎల్ అపోలో, పంజాబ్ హౌసింగ్ ఫినాన్స్, గాడ్రెడ్ ఫిలిప్, దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ ఆధార్ హౌసింగ్ ఫినాన్స్ అండ్ వర్ల్ఫుల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో వాళ్ళ అలొకేషన్ తగ్గించుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 2 బంధన్ అండ్ మను లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో జనవరి అండ్ ఫిబ్రవరిలో చేంజెస్ అయిన కామన్ యాక్టివిటీని ఒకసారి చూద్దాం. కామన్గా ఎక్కడ ఇంక్రీజ్ చేసుకున్నారు అంటే హెల్త్ కేర్లో గ్లెన్మార్క్ ఫార్మా అండ్ యథార్థ్ హాస్పిటల్స్లో వాళ్ళ అలొకేషన్ని ఇంక్రీజ్ చేసుకున్నారు. అలానే ఫినాన్షియల్ సర్వీసెస్లో ఆర్ఈసి, ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో వాళ్ళ అలొకేషన్ని పెంచుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇద్దరు కామన్గా వాళ్ళ ఎగ్జిస్టింగ్ అలొకేషన్ని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకున్నట్టు అర్థమవుతుంది. అలానే అరవింద్, ఉషా మార్టిన్లో కూడా వాళ్ళు సేమ్ యాక్టివిటీ చేసినట్టు అర్థమవుతుంది. అలానే మనకి ఎక్కడ తగ్గించుకున్నారో చూసినట్టయితే శోభా లిమిటెడ్, ఎన్బిఎఫ్సిలో చోళమండలం ఫినాన్స్ అండ్ హౌసింగ్ ఫినాన్స్లో పిఎన్బి హౌసింగ్ని వాళ్ళు కొంచెం తగ్గించుకున్నట్టు అర్థమవుతుంది. తర్వాత కొత్తగా ఏ స్టాక్స్ అలొకేషన్ తీసుకున్నారో చూసినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బంధన్ బ్యాంక్ అలొకేషన్ తీసుకుంటే క్రెడిట్ గ్రామీణ బ్యాంక్ని మను లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకునింది. అదే కామన్ ఎగ్జిట్ చూసినట్టయితే ఇన్ఫో ఎడ్జ్లో కామన్గా ఇద్దరు ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. ఇది బంధన్ అండ్ మను లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో జరిగిన ఒక కామన్ యాక్టివిటీని షేర్ చేశాను. సో నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.